హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మహిళలకు సంబంధించిన 2 కీలక పథకాలపై తాజాగా చర్చ జరుగుతుంది. ఆ 2 పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటిది, ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు కొత్త చేయుత పెన్షన్ల అంశం. ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరీపై దరఖాస్తుల పరిశీలన కొనసాగిస్తున్నట్లు సమాచారం. అర్హత ఉన్న మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ కార్యాలయం, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, బ్యాంకు వివరాలు అవసరం కావచ్చు. మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంపై కూడా ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఈ జూలై 30 తేదీ వచ్చేలోపు లేదా ఆగస్టు 10వ తేదీ వచ్చేలోపైన విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఈ పథకానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు వంటి పత్రాలు అవసరం కావచ్చు. అయితే ఈ 2 పథకాల అమలు తేదీలు, అర్హతలు, దరఖాస్తుల ప్రారంభం, లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే షెడ్యూల్ వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత లభిస్తుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.